నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేదస్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. గురువుగారు, శివుడు భోలా శంకరుడు, ఓకే, అంటే కలియుగ ప్రత్యక్ష దైవమేమో వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు సాధారణంగా శనివారాల పూజలు చేసిన వాళ్ళకి, శనివారాల వ్రతాలు చేసిన వాళ్ళకి ఒక మంచి ఫలితాలు ఉంటాయి. దానికి సంబంధించి ఇంతకుముందు మనం మాట్లాడుకుందాం, మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. కాకపోతే ఇప్పుడు నేనేం అడగాలనుకుంటున్నానంటే, భోలా శంకరుడు మహాశివుడు, శివభక్తులు ఎందరో ఉన్నారు. మరి అలాంటి రీసెంట్గానే మనకి శివరాత్రి అయిపోయింది. సో అలాంటి శివుడికి పూజించే వాళ్ళు ఎందరో, ముఖ్యంగా సోమవారాల గురించి మనం మాట్లాడుకుందాం. అసలు సోమవారం శివుడికి అంటారు కదా. సోమవార వ్రతాన్ని చేసిన వాళ్ళకి కానీ, సోమవార నియమాల్ని పాటించిన వాళ్ళకి కానీ మరి ఎలాంటి ఫలితాలు ఆ భోలా శంకరుడు ఇస్తాడనుకోవాలంటారు? ఒక మాటగా మనం తెలుపుకోవాలంటే శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. అసలు ఈ ఒక్క శ్లోకం అర్థం తెలుసుకుంటే చాలా జన్మ తరించిపోతుంది. అంటే ఏమిటి అంటే, ఆయన ఎప్పుడూ శాంతమూర్తే, ప్రతి క్షణము కూడా లోకానికి అనుగ్రహాన్ని ఇస్తూనే ఉంటాడు. ఆయన ధార వరద పడుతూనే ఉంటుంది అట్లా. ఇక ప్రత్యేకంగా మనం ఇది చెయ్యాలి అది చెయ్యాలి అనేటువంటి విషయం రెండవదమ్మా. అందులోనూ కూడా సోమవారం రోజు నాడు లోహ సదృశమైన లింగం, అంటే కొన్ని పురాణాలు చదివిన తర్వాత నా మనసుకు అనిపించింది, నిత్యం నర్మద బాణం పెట్టుకున్నాము, ఆరాధన చేస్తున్నాము, బాగానే ఉంది. కానీ పితృప్రీతికరం యస్మాత్ రజితం దుఃఖసాగరాత్ అంటారు. ప్రతి మనిషి కుటుంబంలోనూ కూడా ప్రధానంగా వేధించేటువంటివి 4 రకాల దోషాలు. పూర్వం చెప్పుకున్నట్టు గుర్తు మరి ఒకసారి చెప్పుకుందాం. పితృదోషము, కుజదోషము, కాలసర్పదోషము, నాగదోషము, ఇవి ప్రధానంగా ప్రతి ఇంట్లోనూ కూడా ఎక్కడొక్కడ ఎవరో ఒక మనిషిని వేధిస్తూ ఉంటాయి. దీనికి పూర్తి ప్రాయశ్చిత్తము అనేటువంటిది అంత తేలికైన విషయం అయితే కాదమ్మా. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని చరిత్రకి సంబంధించి ఇవన్నీ చదువుతూ ఉండేటువంటి పరిస్థితులలో సోమవారం అనేటువంటి రోజునాడు లోహపు శివలింగానికి ఆరాధన చాలా విశేషము అనేటువంటిది ఉన్నది. లోహము అంటే మనకు అది వెండి కావచ్చు, బంగారం కావచ్చు, ఇట్లా. అయితే మన ఇష్టం వచ్చినట్టు అనుకోవడానికి కూడా వీల్లేదు. లోహ సదృశము అని అంటే కైలాస పర్వతం ఎలా ఉంటుందమ్మా, తెల్లగా, మంచు పర్వతం వెండిలాగా తెల్లగా ఉంటుంది. ఆ లోహం అనేటప్పటికీ ఈశ్వరుడికి వెండితోట తయారు చేయబడిన శివలింగం. అదేమిటండి వెండితోటే ఏమిటండి? ఇది పితృప్రీతికరం యస్మాత్, తండ్రికి ఇష్టమైనటువంటి పదార్థము వెండి. ఆయన జగత్తు మొత్తానికి తండ్రే కదా. ఆయన ఉండేది ఎక్కడ? మంచు పర్వతం. అది ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఆయన తెల్లగా ఉంటాడు, ఆయన భార్య తెల్లగానే ఉంటుంది, ఆయన పిల్లలు తెల్లగానే ఉంటాయి. అదేంటండి? అంతే, తల్లిదండ్రులు తెల్లగా ఉంటే పిల్లలు కూడా ఆటోమేటిక్ తెల్లగా వచ్చేస్తారు. ఆయన వాహనం నంది, తెల్లగా ఉంటుంది. ఆయన వాహనం నంది, నల్లగా కూడా ఉంటుంది గురువుగారు. నల్లగా బోల్డ్ ఉన్నాయి. ఆయన వాహనం గురించి మాట్లాడారు. నిజమైన వాహనం తెల్లగా ఉంటుంది, శ్వేతవర్ణం. అంటే ఆయన దగ్గర ఉండేవన్నీ కూడా శ్వేతవర్ణాలే. అలాగే దీనికి అన్నిటికీ మూలం ఏమొస్తుందో, స్ఫటికం ఎలా ఉంటుంది, చక్కగా తెల్లగా ఇటు చూస్తే కనిపిస్తూ ఉంటారు. ఇందుకనే ఈశ్వరుడికి వాడే అక్షతలు కూడా తెల్లవే వాడతారమ్మా. బియ్యాన్ని కడిగి వాడతారు, ధవల అక్షతలు ఉంటారు. ధవలము అంటే తెల్లటి తెలుపు, శ్వేతము ఉన్న తెలుపే. అలా తెలుపు అంటే ఆయనకి చాలా ఇష్టం ఏమా. ఇప్పుడు మనకు ఎక్కడైనప్పటికీ కూడా, ఏదైనప్పటికీ కూడా మనం ఒక విధానం ఈశ్వరుడికి అభిషేకం చేస్తున్నామంటే ఖచ్చితంగా అక్కడ తెల్లటి అక్షతలే మనం వాడాలి. అలా ఆయనకి ఆ తెలుపు అంటే ఎంత ఇష్టం. అలాగే ఆయన నెత్తి మీద ఎవరు ఉంటారు? చంద్రుడు. ఆయన ఎలా ఉంటాడు? తెల్లగా ఉంటారు. ఆయన ఇచ్చే వెన్నెలు కూడా అలా చక్కగా కాంతిగా ఉంటుంది. శుక్లవాస రుద్రగణా. శుక్ల అంటే తెలుపు, వాసము అంటే రోజు కావచ్చు, వస్త్రములు కావచ్చు, అనేక రకాలుగా వస్తాయి.
రుద్రగణాలందరూ కూడా అలానే ఉంటారు. అంటే రుద్రుణ్ణి కోరేవారందరూ కూడా, రుద్రార్చన చేసేవారందరూ కూడా అలానే ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉంటారు. ఇందులో తెలుపు అనేటువంటిది ప్రధానంగా మనస్సమ్మ. రంగు అంటే ఇది కాదు, తెలుపు అనేటువంటిది మనస్సు. అంటే ఈశ్వర రక్షమాం పాహిమాం నాయన అని చెప్పి ఒక చెంబు నీరు పోస్తే ఆయన సంతోషిస్తాడు. నువ్వు ఎలా అయినా ఉండు కాక, మనస్సు శుచిగా ఉంటే సంతోషపడతాడు. అట్లా కాకుండా నేను బావిలోంచి 100 బకెట్లు దొడుకున్నాను, బెబ్బి నన్ను ముట్టుకోదు, నేను మడి అనుకుంటూ వచ్చాను అనుకో, అసలు నిన్ను వంగ కూడా చూడ్డా ఆయన. అలా ఆయనకి వెండితోటి చేసినటువంటి శివలింగం అదేంటంటే వాగర్ధావివ సంపృక్తు వాగర్ధ ప్రతిపతే జగత పితరు వందే. జగత్ మొత్తానికి తండ్రి కదా, మామూలుగా పితృదేవతలకి వెండి ఇష్టం, మరి జగత్ మొత్తానికి తండ్రి కదా. వెండితోటి చేసినటువంటి శివలింగానికి కనుక అర్చనారాధన కనుక చేసినట్లయితే ఆయన ఆ వంశాన్ని ఆచంద్రార్కం అంటే సూర్యుడు చంద్రుడు ఎంతకాలమైతే నివసిస్తూ భూమి మీద చూస్తే ఆకాశంలో వాళ్ళు దర్శనమిస్తూ ఉంటారో అంతకాలముకి కూడా ఆ వంశానికి ఎక్కడా కూడా ఇసుక రేణువు మాత్రమంతా కూడా కష్టము లేకుండా ఆయన చూస్తాడు అనేటువంటిది చాలా గట్టి ప్రతీతి. అటువంటివి కొన్ని తెలుసుకున్న తర్వాత నేను ఈ మధ్యకాలంలో వెండితోటి శివలింగం ఒకటి ఒక అంత వస్తుందమ్మ శివలింగం కాస్త విశేషంగా వెండిని పెట్టి మనకు కాశీ క్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం అన్నట్టుగా కాశీలో విశ్వనాథ స్వామి వారి యొక్క శివలింగం ఉండేటువంటి విధానం, దాని చుట్టూతో ఉండేటువంటి ప్రాకారం ఏ రకంగా అయితే ఉంటుందో మొత్తం ఆ రకంగా ప్రాకారం మొత్తం కూడా ఇత్తడిలో లోపల శివలింగం అనేటువంటిది వెండితోటి చేస్తున్నానమ్మా. ఎందుకోనంటే ప్రతి ఇల్లు చంద్రబింబంలాగా కలకల్లాడుతూ ఉండాలి, మంచు పర్వతంలాగా చల్లగా ఉండాలి, పార్వతీ పరమేశ్వరుడు కుమారస్వామి గణపతిలాగా ఆ కుటుంబంలాగా ఎంతో అన్యోన్యతగా ఉండాలి. వీటి దృష్టిలో ఉంచుకొని, అంతేకాకుండా మంది మార్బలాలతో ఒక్కటిగా ప్రశాంతమైన జీవితంతో ప్రతి ఒక్క కుటుంబము నడవాలని చెప్పి ఒక్కొక్క సోమవారం ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఆ ఒక్క శివలింగాన్ని తీసుకువెళ్ళి చక్కగా అభిషేకం చేయాలి అనేటువంటి సంకల్పం కూడా చేశారు. జరిగిందమ్మా. సోమవారాల విశిష్టత ప్రతి సోమవారము లోహ సదృశమైన శివలింగానికి ఆరాధన చాలా విశేషం. కాబట్టి ఒక్కొక్క సోమవారం ఒక్కొక్కరి గృహమునందు ఆ శివలింగాన్ని, ఆ సోమసూత్రాన్ని, పానుమట్టాన్ని మొత్తం అంతా తీసుకువెళ్ళి పెట్టి ఉదయం నుంచి అది మధ్యాహ్నం సాయంత్రం సమయం పడుతుంది. మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకము, రుద్రైకాదశి ఆవరణ అంటారు దాన్ని. ఆ విధానాన్ని అనుసరించి మొత్తం శుభ్రంగా స్వామివారికి అభిషేకం చేసి ఆ ఫలితాన్ని ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి సోమవారం ధారపోసి రావాలని. ఇది మొన్న శివరాత్రికి ముందు మీరు ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క పూజ చేసిన విధంగా గురువుగారు శివరాత్రి 11 రోజుల ముందు దీక్ష పెట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంట్లో ఎట్లా అయితే మనం చేసి ఉన్నామో ఉగాది నుంచి మొదలు పెట్టుకొని ఒక్కొక్క సోమవారం ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఆ శివలింగాన్ని తీసుకువెళ్ళి మీకు చూపిస్తాను. మాది చూడటానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, 2 కళ్ళు సరిపో. కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి శివలింగం ఏ రకంగా అయితే కనుక చెప్పబడి ఉన్నదో దాని ఒక ప్రాకారం అలానే ఉంటుందమ్మా, మొత్తం అలానే దాన్ని నిర్వర్తిస్తున్నా. నిజంగా ఆ రోజు నేను షూట్ చేయడానికి వచ్చినప్పుడు నిజంగా నేను చూసింది అయితే మరి చెప్పచ్చో చెప్పకూడదని నాకు తెలీదు. గాయత్రి గారి ఇంట్లో మీరు పూజ చేస్తున్నారు కదా, ఆ రోజు వాళ్ళ అమ్మాయికి ఉద్యోగం వచ్చింది కదా గురువు గారు. ఎంత ఆనందం వాళ్ళు నిజంగా మొదలు పెట్టారు. అసలు ఆ రోజు మధ్యాహ్నం మెయిల్ వచ్చింది, నాకు జాబ్ వచ్చింది. నేనే ఇది ఖచ్చితంగా మన వ్యూవర్స్ అందరికీ కూడా తెలియాలనేసి నాకు అనిపించింది గురుగారు. అందుకే ఎలాగో సమయం వచ్చింది సందర్భం కాబట్టి అలా 11 రోజుల పాటు ఎవరెవరి ఇళ్లలో మనం చేసామో వాళ్ళందరూ కూడా చక్కటి ఆనందంతో సుఖంగా ఉన్నారమ్మా. అదే ఇందాక మీకు వాళ్ళే వచ్చి చెప్తారు కూడా ఒక వీడియో. అందరూ బాగున్నారా? వారికి కూడా 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక పని ఈ 10 రోజుల వ్యవధిలో అయిపోయిందమ్మా. అయిపోతే వారు ఆయనకి ఉన్నటువంటి స్థలం ఒకటి ఇచ్చేదానికి సిద్ధపడి కాగితాలు తీసుకొచ్చి పెట్టేశారు దగ్గర. ఆయన ఈ 10 రోజుల పాటు మీరు ఏమి చేయొద్దండి, వచ్చి కూర్చొని వినండి చాలు అని అన్నా. సరేనండి అన్నారు. 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి పని ఆయనకి విచిత్రంగా పిలిచి మరీ కంప్లీట్ చేశారు. ఆ ఆనందంతో ఆయన ఉన్నటువంటి ఒక సైటు రామోజీ ఫిలిం సిటీ దాటంగానే సైట్ అని చెప్పేది. సైట్ కాగితాలు తీసుకొచ్చి నిన్ననే సాయంత్రం ముందు పెట్టేశారు, తీసుకోండి రిజిస్ట్రేషన్ చేయించుకోండి అని చెప్పి. కరెక్ట్ కాదండి, అది మీకు ఇవ్వాలని ప్రేమ ఉండొచ్చు, నేను పుచ్చుకోవడం కూడా కరెక్ట్ కాదు. అది కాదండి, మీరు ఆలయం నిర్మించడానికి అది వాడించండి అన్నారు. స్థలం ఉంది కదా, ఆలయ నిర్మాణం జరుగుతుంది కదా, మీకు కుదిరితే దాన్ని అమ్మి ఆ డబ్బులు ఇవ్వండి. ఆ డబ్బులు ఇవ్వద్దు, ఆ డబ్బులతో అక్కడ మీరు కట్టించండి. నమూనా మీకు ఇచ్చా కదా, మీకు కుదిరినంత మీరు ఆ డబ్బుతో మీరు కట్టించండి, అంతే మీరు హాయిస్తే నాకు ఎందుకండి అది. కాదండి, నాకు సంతోషంగా గిఫ్ట్గా ఇస్తారు. ఇవాళ మీరు సంతోషం వచ్చి ప్రేమతో మీరు సైట్ ఇస్తే నేను తీసుకుంటా. రేపు పొద్దున్న మీకు కోపం వచ్చి దెబ్బ కొడతా అంటే నేను ఒప్పుకోవాలి.
అదేంటండి అంటే అప్పుడు నాకు కోపం రాకూడదు. ప్రేమతో గిఫ్ట్ ఇస్తే తీసుకున్నప్పుడు కోపంతో దెబ్బ కొట్టినా ఎందుకు అడగకూడదు. నాకు ఇది వద్దు అది వద్దు, మీరు నేను కలకాలం కలిసి ఉండాలంటే ఇలానే ఉందామమ్మా, నాకు వద్దండి. అది వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తారు, మీకు ఇబ్బంది ఏం లేదు. అది నేను కూడా 100% నమ్ముతా గురుగారు. నా కళ్ళతో నేను చూశాను కదా ఆ రోజు, నేను చూశాను కదా ఆ రోజు. రుద్రం జరుగుతూనే ఉంది, మెయిల్ వచ్చింది, ఉద్యోగం వచ్చేసింది. ఆ అమ్మాయి వచ్చి ఫస్ట్ మీకే చెప్పింది, మీకే చెప్తుంది ఫస్ట్. చాలా ఆశ్చర్యంగా చెప్పింది, ఆనందం అనిపించింది. అలా శివరాత్రి రేపు ఉగాది నుంచి ప్రతి సోమవారం ఒక్కొక్కళ్ళ ఇంట్లో మొత్తం శివలింగం, సోమసూత్రం మొత్తం తీసుకెళ్ళి ప్రతి సోమవారం ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అభిషేకం చేసుకోవడం, సాయంత్రం మళ్ళీ వచ్చేసి పెట్టెలో పెట్టుకోవడం. సో ఇది ఎవరి ఇంట్లో అయినా ఉండొచ్చు అంట. వాళ్ళు వీళ్ళు అనేటువంటిది ఏం లేదమ్మా. ఈ నాకు వర్ణభేదం కూడా లేదు. భగవంతుడి ఆరాధనకి వర్ణభేదం ఉందని చెప్పిన దౌర్భాగ్యుడు ఎవరమ్మా? ఇప్పుడు ఈయన ఉన్నాడు భక్త కన్నప్ప, ఆయనకి ఏం తెలుసు? ప్రేమగా చేశాడు కాబట్టి ఆయన ఆనందించాడు. ఇప్పుడు నాకు మంత్రాలు వస్తాయని చెప్పి నేను అహంకారంతో చేస్తే ఉపయోగం లేదమ్మా. ఏమీ రాకపోయినా ప్రేమగా చేస్తే చాలా ఆయన సంతోషపడతాడు. ఆయనకు కావాల్సింది భక్తి, ప్రేమ, అదే ఆయనకు కావాలి. కాబట్టి నేను ఆ రకంగా మరి చేసి ఉంటున్నానేమో, ఆయన నా దగ్గరికి వస్తున్నాడు అట్లా. మరి అంత శివలింగం అంత ఉండేటువంటిది, అంత శివలింగం వెండితో రావటం అని అంటే తేలికైందైతే కాదు. అది ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలుసు. ఎవరిని కూడా మరి నేను ఇట్లా చేస్తున్నాను, నాకు శివలింగం చేస్తున్నాను, మీరు ఇంత వెండికి డబ్బులు ఇవ్వండి నేను ఎవరిని అడగల. వస్తుంది, జరుగుతుంది, నిర్మితమవుతుంది, నిర్మాణం అవుతుంది, తీసుకొచ్చి పెడతాం. చాలా సంతోషం గురుగారు. మొత్తానికి అయితే దీని ఫలితం అయితే ఖచ్చితంగా మనకి ఏది కావాలో అది మనం చూస్తూనే ఉన్నాం. చాలా అంటే ఏం లేదు, పార్వతీ పరమేశ్వరుడు, షణ్ముఖుడు, గణేశుడు, నలుగురు కుటుంబం. ఆ కుటుంబం ఎంత అన్యోన్యంగా ఉందో అలానే ప్రతి కుటుంబము కూడా శివ కుటుంబం లాగా కావాలి. మాదొక కుటుంబం, శివ కుటుంబం. ఈ శివ కుటుంబంలో ప్రతి ఇంట్లోనూ కూడా ఈశ్వరారాధన జరగాలి అనేటువంటిది ఈశ్వర కృప. మంచి విషయ పరిజ్ఞానం, చాలా చక్కటి అంశాలు తెలియజేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో చూసారు కదండి, నిజంగా అద్భుతమైన విషయం కదా. ప్రతి ఒక్క కుటుంబం శివ కుటుంబం లాగా మీ కుటుంబం ఉండాలి అంటే ఒక్క సోమవారం మీ జీవితాన్ని మార్చేయచ్చు. నమ్మాలి, నమ్మకం ప్రధానం. సో మరి చాలా మంచి విషయాలు తెలియజేశారు కదా. మరి సోమవారాలు అనేది ఎంత మంచిదో మీకు అందరికీ అర్థమైంది. అదేవిధంగా గురువుగారు మరి సోమవారాలకి సంబంధించిన ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నారు కదా. అలాగే గురువుగారు నిర్వహించే ఎలాంటి కార్యక్రమంలో అయినా సరే మీరు కూడా పాల్గొనాలి, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి.